హైదరాబాద్ హయత్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీ హై స్కూల్ ఎదుట విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజుల వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఒకేసారి 30 నుంచి 50% స్కూల్ ఫీజులు పెంచడంతో నిరసన తెలుపుతున్నారు. విద్యార్థులతో కలిసి స్కూల్ ఎదుట బైఠాయించి తల్లిదండ్రులు ధర్నా చేస్తున్నారు. హైదరాబాద్ హయత్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీ హై స్కూల్ ఎదుట విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజుల వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఒకేసారి 30 నుంచి 50% స్కూల్ ఫీజులు పెంచడంతో నిరసన తెలుపుతున్నారు. విద్యార్థులతో కలిసి స్కూల్ ఎదుట బైఠాయించి తల్లిదండ్రులు ధర్నా చేస్తున్నారు. మేము గత 15 రోజుల నుండి మేము ఇక్కడ ప్రిన్సిపల్ మేడం కి మీట్ అవ్వడానికి వస్తున్నాము. మాకు ఫీజులు చాలా 30 నుండి 50% వరకు పెంచారు. మాకు తగ్గించమంటే మేనేజ్మెంట్ తో మీట్ అవుతాము అని అంటున్నారు. కానీ మాకు మేనేజ్మెంట్ తోటి వాళ్ళు కల్పిస్తలేరు. ఇది 5వ సారి మేము ఇక్కడికి రావడము, కానీ వాళ్ళు రావట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటి మా పరిస్థితి, ఇన్ని రోజుల నుండి తిప్పిస్తున్నారు అంటే మేనేజ్మెంట్ రావట్లేదు, మేము ఇలాగే పెంచుతాం, మీకు నచ్చకపోతే టీసీలు తీసుకొని వెళ్ళిపోండి అంటున్నారు. ఎందుకు పెంచారు మీరు ఫీజులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, కోచింగ్ అంటారు, అవన్నీ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 3 కోట్లు ఖర్చు అయిందంట. ఆ బడ్డను మా మీద వేస్తున్నామని క్లియర్ గా చెప్తున్నారు. మాకు ఎందుకు, మా పిల్లలు ఏం కోచింగ్ తీసుకుంటలేరు కదా సెపరేట్ గా. మేము స్కూల్ టైంలోనే ఒక 10 నిమిషాలు ఎక్కడ తీసుకుంటున్నారో తెలియదు. దానికి 3 కోట్ల ఖర్చు అయింది. మా మీద ఎందుకు వేస్తున్నారు అంత బడ్డన్ అని మేము అడిగితే, మీ ఇష్టం మేడం, మీకు అవసరం లేకపోతే తీసేయండి అని చాలా ఓపెన్ గా చెప్పేస్తున్నారు. స్కూల్ తో సంబంధం లేదు, టీసీ తీసుకొని వెళ్ళిపో అంటున్నారు. పేరెంట్స్ తో నెగ్లెక్ట్ గా మాట్లాడుతున్నారు అందరూ. మేనేజ్మెంట్ ఒక్కసారి కూడా ఇంతవరకు మాకు కనిపించలేదు. మాట్లాడదామంటే డైరెక్టర్స్ కూడా రావట్లేదు. మాకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మన టైం ఇచ్చారు కానీ వాళ్ళు రావలేదు. వాళ్ళకి ఫంక్షన్ ఉందంట, మాకే ఇంటిమేషన్ చేయలేదు. మాకేమో పనులు మానుకొని, జాబులు మానుకొని మేము ఇక్కడికి వస్తున్నాము. వాళ్ళేమో అవైలబుల్ గా ఉండలేరు, ఎప్పుడు వచ్చినా కానీ అవైలబుల్ గా ఉండలేరు. గత 15 రోజుల నుంచి ఈ ఫీజులు బాగా పెంచారని చెప్పేసి మేము మేనేజ్మెంట్ అడుగుతుంటే, మా కనీసం మనుషుల్లా కాదు కదా, కనీసం ఏ రకంగా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఈ హరాస్మెంట్ ఏందో మాకు అర్థం కావట్లేదు. మేము మిడిల్ క్లాస్ పీపుల్స్. లాస్ట్ ఇయర్స్ కూడా 15% పెంచారు, మళ్ళీ ఈ ఇయర్ 45% పెంచారు. ఈ డబ్బులు కట్టాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? మాకు తెలియకుండానే, మాకు చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండానే మేము 3 కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశాము, 4 కోట్లు పెట్టి ఎస్టాబ్లిషన్ చేశాము. మీరు చెప్పుకుంటా మేనేజ్మెంట్ మమ్మల్ని పిచ్చోరలా స్కూల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంత ఫీజులు కట్టాలంటే మా తోటి కాదు. ఇలా మమ్మల్ని ఇన్నిసార్లు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఎవ్రీ ఇయర్ ఇదే. లాస్ట్ టైం 15% పెంచినందుకు సరే పోనీలే అని కట్టడం జరిగింది. ఈసారి 45% కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టడం లేదు. దానికోసమే మీ మీడియా మిత్రుల ద్వారా మా బాధను తెలుపుకుందామని చెప్పేసి ఈ రోజు స్కూల్ కాడికి వచ్చాము. సాటర్డే రోజు ఇవాళ మేనేజ్మెంట్ కలుస్తామని చెప్పారు. అయినా కూడా ఈ రోజు మాతో పేరెంట్స్ తోటి ఎవరితో మాట్లాడడానికి నిరాకరించారు. హైదరాబాద్ హయత్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీ హై స్కూల్ ఎదుట విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజుల వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఒకేసారి 30 నుంచి 50% స్కూల్ ఫీజులు పెంచడంతో నిరసన తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, హయత్ నగర్ లో జీ స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే గత 3 రోజుల క్రితం కూడా స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్ అంతా కూడా ఒక్కసారిగా వచ్చి ఆందోళన చేసిన పరిస్థితులు ఉన్నాయి. సడన్ గా ఫీజు పెంచడానికి తీవ్రంగా తల్లిదండ్రులు అయితే వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులంతా కూడా స్కూల్ ముందే బైఠాయించారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎక్కడ కూడా ఆందోళన చేస్తున్నామని వాళ్ళని సంబంధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే సడన్ గా ఫీజులు పెంచడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అసలు ప్రైవేట్ స్కూల్లో ఫీజు నియంత్రణ చట్టం అయితే ఉందో దాన్ని
తప్పనిసరిగా పాటించాలి. ఫీజు పెంచినప్పుడు తప్పనిసరిగా పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలి. కమిటీ అప్రూవల్ తర్వాతే ఫీజులు పెంచాలి. కానీ ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా సడన్ గా ఈ స్కూల్లో 40% నుంచి 70% దాకా ఇటు ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులు విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి స్కూల్ యాజమాన్యం వెంటనే స్పందించాలనేది ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే ఒకవైపు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. అయితే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది. అందుకోగానే స్కూల్ ఫీజులు పెంచుతున్నామని యాజమాన్యం సడన్ గా ప్రకటించడం నిర్లక్ష్యపు సమాధానం ఇటు తల్లిదండ్రులకు చెబుతుండడంతో గత 15 రోజులుగా కూడా స్కూల్ యాజమాన్యంతో సంప్రదించిన దీని స్కూళ్లకు సంబంధించిన ఫీజులు తగ్గించే వరకు ఆందోళనలు విరమించలేదనేది ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే ఒకవైపు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ స్కూల్ హైదరాబాద్ లో ఉన్న కూడా రెవెన్యూ డివిజన్ యాదాద్రి జిల్లా పోచంపల్లి కిందకు వస్తుంది. దీంతో విద్యార్థులంతా కూడా నాన్ లోకల్ కిందికి వస్తున్నారనే అంశాన్ని ప్రస్తుతం తల్లిదండ్రులు ప్రస్తావిస్తున్నారు. ఎన్నిసార్లు యాజమాన్యంతో ఈ విషయం అడిగినా కూడా సమాధానం లేదు. ఇటు ఫీజు పెంచడమే కాదు, స్థానికంగా అంటే నాన్ లోకల్ కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి వీటన్నిటికీ పరిష్కార దిశగా జిల్లా సంబంధించిన విద్యాధికారులు స్పందించాలనేది ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్ అమర్, థ్యాంక్ యూ.